జగన్ మీద బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలో మొత్తం టూర్ అంతా అయిపోయి చివరిలో కండ్రికలో కండ్రిక దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భం రామవరపాడు దగ్గర జరిగింది. చీకట్లో నుంచి వచ్చి పడినటువంటి రాయి అది ఎవరు అన్నది ఎవరు ఐడెంటిఫై చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఆ సీను టైప్లో వాడెవడు, వాడి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఇదేంటి అన్నటువంటిది వచ్చి ఉండేది. వాడు వైసీపీ మనిషి, ఆ తెలుగుదేశం మనిషి, ఇదంతా కూడా వాడెవడూ దొరకలేదు. అయితే అది క్యాట్ బాల్తో కొట్టారన్నటువంటి విషయం అయితే ఓ పక్కన భావిస్తున్నారు. కానీ క్యాట్ బాల్ జనం మధ్యలో నుంచి కొడుతుంటే జనం ఖచ్చితంగా చూస్తారు. అలా కాకుండా ఎవరో మరి చాలా ఎక్స్పర్టైజ్, ఎందుకంటే మనిషికి ఆ కంటి దగ్గర తగలడం అన్నటువంటిది ఆషామాషేం కాదు. అది ఆవేశంలో నుంచి ఏ మందు కొట్టిన తర్వాత ఇసిరేసాడా ఏంటనేది తెలియదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పటికీ వాస్తవంగా గత 4-5 రోజుల నుండి చూస్తే మనం ఆ టూర్లో ర్యాంప్ వాక్ ఉంటుంది. ర్యాంప్ మీద పెద్ద ర్యాంప్ లాగా వేసినటువంటి దాని మీద వాక్ చేయాలి. అయితే స్పీచ్ అయిపోయాక ఎక్కడికక్కడ జగన్ ఆ ర్యాంప్ వాక్ చేయట్లేదు. ఎందుకని అంటే ర్యాంప్ వాక్ చేస్తే అదే భద్రతా సిబ్బంది ఆపుతున్నారు. సరే, ఇక పైన కూడా నుంచోవద్దని చెప్పరు కదా, నుంచుని చేస్తున్నటువంటి చోట కూడా ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వచ్చేటప్పటికి దీని మీద అంటే భద్రతాపరమైన లోపం కిందనే పరిగణిస్తుంది ఎన్నికల సంఘం. వచ్చేటప్పటికి జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఘటన మీద పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ సిపికి నివేదిక కోరింది. రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని, విజయవాడ కమిషనర్ని, ఇది ఎన్నికల సంఘానికి సంబంధించి నివేదిక కోరింది.